ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను వారం రోజుల పాటు వేడెక్కించిన ఈ రచ్చ ఒక్కసారిగా వచ్చిన కుదుపు కాదని అందరికీ తెలుసు. కొంతకాలంగా లోలోపలే సాగుతున్న చర్చకు అది బహిరంగ రూపం మాత్రమే. లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడంటూ తెలుగుదేశంలో వరుసగా గొంతెత్తిన నాయకులు కొంతకాలంగా వాళ్ల మనసులో మాటనే బయటకి చెప్పారు. ఏ పార్టీలోనైనా వాళ్ల అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారం వాళ్ల అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉండవచ్చు. అయితే పొత్తు భాగస్వాములతో కూడిన కూటమి పాలన ఉన్నప్పుడు అలా చెప్పడం సమంజసమా అన్నది ప్రశ్న. తెలుగుదేశం నాయకుల స్పందనకు జనసేన ఎలా స్పందించిందన్నది మరో ప్రశ్న. మొత్తంగా చూస్తే కూటమిలో ఎప్పటికైనా ఇలాంటి వివాదాలు తప్పవని అంచనా వేసిన వాళ్లు కూడా ఊహించినంత త్వరగా ఉప ముఖ్యమంత్రి వ్యవహారం మీద చర్చ జరిగింది. సందర్భం, తీవ్రత సంగతి అలా ఉంచితే ఎవరి ఆలోచన ఎలా ఉందన్నది అంచనా వేయటానికి రాజకీయ విశ్లేషకులకు అవకాశం ఇచ్చినట్టయింది. ముందుగా ఈ తేనెతుట్టెను కదిలించింది కడప జిల్లాకు చెందిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. ఆయన తనకు రాజ్యసభ స్థానం లేదా తన భార్య మాధవీరెడ్డికి మంత్రి పదవి కోరుకుంటున్న నాయకుడు. సహజంగానే లోకేష్ కోటరీకి చెందినవాడు కావటంతో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ లేవనెత్తారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ ఆ కార్యక్రమంలో ఉన్న చంద్రబాబు నాయుడు మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించిన కీలక నాయకులు ఇదే తరహా డిమాండ్ చేయటం ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు వారించకపోవటాన్ని గ్రీన్ సిగ్నల్గా భావించారు. అందుకే ఈ డిమాండ్లో వెనకబడకూడదన్న వాళ్లు లోకేష్కు అనుకూలంగా మాట్లాడడానికి పోటీపడ్డారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా చాలామంది అదే పాట అందుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడిన మాటలు జనసైనికులను బాగా ప్రభావితం చేశాయి. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకి. మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముకగా నడిచాడు. ఇలా తెలుగుదేశం కీలక నేతలు బహిరంగంగా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ చేయటం వేగం పుంజుకోవటంతో జనసేన నేతల్లో కదలిక వచ్చింది. అయితే ఈ వ్యవహారాన్ని సూటిగానే అయినా సుతిమెత్తగా డీల్ చేశారు. లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నాయకులు కోరుకోవటంలో తప్పేమీ లేదంటూనే తమకు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉందని ధీటుగా జవాబిచ్చారు. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, నేను తప్పట్లే. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి
మనం అవకాశం ఇవ్వకూడదు. కూటమిలో విభేదాలను రెచ్చగొట్టడానికి కాచుకు కూర్చున్న వైసీపీ సహజంగానే ఈ చర్చను మరింత రాచేయటానికి రంగంలోకి దిగింది. పరిస్థితిని బేరీజు వేసిన చంద్రబాబు 4-5 రోజుల మౌనానికి స్వస్తి చెప్పి ఎవరూ ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో మాట్లాడవద్దని పార్టీ కార్యాలయం ద్వారా ఆదేశాలు పంపారు. దీని వెనుక అమిత్ షా జోక్యం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటి ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా లోకేష్ అనుకూల వాదన తగ్గలేదు. సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలో మంత్రి టీజీ భరత్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యే అర్హతే లోకేష్కి ఉందంటూ కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అయితే ఇలాంటి వ్యూహం అమలు చేయటానికి కారణాలు లేకపోలేదు. అనధికార ముఖ్యమంత్రిగా లోకేష్ చాలా విషయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ రావటం రహస్యమేమీ కాదు. అందుకే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వ్యవహారం ఇబ్బందికరంగా తయారైంది. అధికారులను, వ్యవస్థను ఆయన ప్రశ్నిస్తున్నా పరోక్షంగా వాటిని నడిపించే లోకేష్కు ఈ శైలి సమస్యగా తయారైంది. శాంతి భద్రతల మీద పవన్ కళ్యాణ్ లేవనెత్తిన విషయాలు కేబినెట్లో చర్చకు దారితీశాయి. అదే సమయంలో బదిలీలను లోకేష్ పర్యవేక్షిస్తున్నారన్నది అందరూ చెప్పుకుంటున్న మాటే. రేషన్ మాఫియా మీద పవన్ ప్రశ్నించటం, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పడటం సహజంగానే లోకేష్ను ఇబ్బంది పెట్టినట్టయింది. ఇసుక, లిక్కర్, మట్టి లాంటి వ్యాపారాలు కొనసాగిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తన ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ ఇవ్వటం ద్వారా టీడీపీ ఎమ్మెల్యేల మీద పరోక్షంగా ఒత్తిడి తీసుకురావటం కూడా తెలిసిందే. అధికారుల వైఫల్యాన్ని ప్రశ్నించడమంటే లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న అడ్మినిస్ట్రేటర్నే తప్పుపడుతున్నట్టు అనిపించడం సహజం. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట విషయంలో టీడీపీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయటం, వాళ్లు తూతూ మంత్రంగా స్పందించడం వెనుక లోకేష్ అండదండలున్నాయన్నది బహిరంగ రహస్యం. అందువలన ఇప్పుడు జరుగుతున్న ఉప ముఖ్యమంత్రి చర్చ ఆషామాషీగా మొదలైందని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు పాలన తొలినాళ్ల నుంచి మీడియా చూస్తున్న వ్యవహారమే ఇది. ఒక అభిప్రాయం లేదా ఒక నిర్ణయం లీకుల రూపంలో మీడియా ద్వారా జనంలోకి పంపటం, స్పందన ఆధారంగా వెనక్కి వెళ్లటమో ముందుకు సాగటమో నిర్ణయించుకోవటం చంద్రబాబు నాయుడు మార్కు వ్యూహం. వ్యతిరేకత మరీ ఎక్కువగా ఉంటే అలాంటి ఆలోచనే లేదని, అది కేవలం మీడియా సృష్టి అని చెప్పటం ఆ వ్యూహంలో భాగం. అంటే తనకు తానుగా చెప్పకుండా వేరొకరితో చెప్పించి కొంతకాలం మౌనంగా ఉండి ప్రతిస్పందనలు బేరేజు వేసుకున్న తర్వాత ఖండించటం లేదా అమలు చేయటం. ఈ పోకడ ఇప్పుడు కొత్త కాకపోయినా ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతి కదలికను, ప్రతి మాటను సామాన్య ప్రజలు కూడా గమనిస్తూ విశ్లేషిస్తున్నారు. అందువలన ఇది వ్యూహంలో భాగమని ఇట్టే తేలిపోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇది చాలా చిన్న వ్యవహారం అన్నట్టు చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు ఉంటూ కొంత చర్చకు అవకాశమిచ్చారు. తాను లెక్కలేసుకున్న సమయానికి నిర్ణయం తీసుకుంటూ చర్చ ముగించాలని ఆదేశించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఈ అంశం మీద చర్చకు తెరలేపింది చంద్రబాబు నాయుడు సమక్షంలోనే. దీన్ని మరో స్థాయికి తీసుకువెళుతూ ఏకంగా ముఖ్యమంత్రి అనే మాట అన్నది చంద్రబాబు నాయుడు సమక్షంలోనే. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశంలో అధినేత సమక్షంలో ఇలా మాట్లాడటం ఆషామాషీగా జరగదు. అదే సమయంలో జనసైనికులు ఆచితూచి మాట్లాడారు. జనసేనాని సంయమనం పాటిస్తూ నోరు మెదపకపోవడం కూడా అందరూ గమనించారు. ఇది కూటమి అధినాయకులు చర్చించుకోవాల్సిన విషయమంటూ జనసేన శ్రేణులు తగ్గి ఉండటం ద్వారా జనసేన నెగ్గినట్టయింది.